చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి పెట్టుబడి ఆస్తులు అంటే ఏంటి, పెట్టుబడి ఆస్తులు ఎన్ని రకాలు అంటే స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తి అని దేన్ని అంటాము, దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తి అని దేన్ని అంటాము చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆస్తుల్ని ఏ విధంగా బదిలీ చేయొచ్చు అనేది కూడా చెప్పుకున్నాం. ఆస్తుల్ని ఎన్ని రకాలుగా బదిలీ చేయొచ్చు అనేది మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కొంతవరకు. నెక్స్ట్ దాని గురించి టాపిక్ కూడా నిన్న క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. బదిలీగా భావించబడని వ్యవహారాలు ఏమున్నాయో ఆ క్లాస్ గురించి, ఆ టాపిక్ గురించి, అంటే పెట్టుబడి ఆస్తుల్లో బదిలీగా భావించబడని వ్యవహారాలు ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. దిగువ తెలిపిన వ్యవహారాలను బదిలీగా వ్యవహరింపబడవు. ఏ ఏ వ్యవహారాలు బదిలీగా వ్యవహరింపబడవు అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంపెనీ పరిసమాప్తి సందర్భంన వాటాదారులకు వస్తు రూపంలో పంపిణీ చేసినవి. అంటే చూడండి, కంపెనీ పరిసమాప్తి అంటే కంపెనీ క్లోజ్ అయిపోతుంది కాబట్టి కంపెనీ క్లోజ్ అయ్యే టైంలో ఏదైతే వాటాదారులకి ఇస్తామో, అంటే ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం కాబట్టి ఆస్తులు మొదట పెట్టుబడి పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకేవేవి మిగిలినాయో అవన్నీ కూడా వస్తువుల రూపంలో పంపిణీ చేసేస్తాం. అంటే ఏం మిగిలి ఉన్నాయో అవి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం, అంతే కదా. ఎవరైనా క్లోజ్ చేసేటప్పుడు వీటిని బదిలీగా పరిగణించాం. ఎందుకని అంటే క్లోజ్ చేసేటప్పుడు బదిలీ ఎలా అవుతుంది కాబట్టి బదిలీగా పరిగణించాం అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హిందూ అవిభక్త కుటుంబము పాక్షిక లేదా సంపూర్ణ చీలిక సందర్భంన కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన పెట్టుబడి ఆస్తులు. హిందూ అవభక్త కుటుంబం ఉంటుంది కదా, హిందూ అవభక్త కుటుంబం అంటే మనకు తెలుసు. హిందూ అవభక్త కుటుంబం అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే కర్త ఉంటారు. ఎవరైతే కర్త ఉన్నారో ఆ వ్యక్తి కార్యకలాపాలన్నీ నిర్వహిస్తారు. కర్తని ఫాదర్గా ఫస్ట్ కర్తగా అనుకుంటాము, తర్వాత కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని సంరక్షించే వ్యక్తిని కర్త అనుకుంటాం. ఈ హిందూ అవభక్త కుటుంబంలో పాక్షిక లేదా సంపూర్ణ చీలిక సందర్భమున కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన పెట్టుబడుల ఆస్తులు. కుటుంబ సభ్యులకు అంటే వారసులు, వారసత్వం హక్కు ప్రకారం అంటే వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులు పార్టేషన్ అయినప్పుడు పంపిణీ చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుబడి ఆస్తులు, బదిలీ ఆస్తులుగా భావించబడవు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బహుమానంగా లేదా వీలునామా ప్రకారం పెట్టుబడి ఆస్తుల బదిలీ. పెట్టుబడి ఆస్తులు అంటే మనకు తెలుసు దీర్ఘకాలానికి సంబంధించినవి అని. ఈ వీలునామా ప్రకారం అంటే భూమి ఉంది, భవనాలు ఉన్నాయి, వీలునామా ప్రకారం వారసులకు చెందాలనో లేదంటే ఎవరికైనా చెందాలనో రాసుంటే లేదా బహుమతి ఇచ్చినట్టు రాసుంటే అట్లాంటి వాటిని బదిలీగా భావించబడవు అనమాట. వారసత్వ హక్కు అంటే వాళ్ళ తర్వాత వీలునామా ప్రకారం ఎవరికి సంక్రమించాలో వాళ్ళకి రాసేసి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా బదిలీగా పరిగణించబడవు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, 2001-2 పన్ను నిర్ధారణ సంవత్సరం నుండి కంపెనీ తన ఉద్యోగస్తులకు లేదా డైరెక్టర్లకు స్టాక్ ఆప్షన్ పథకం ప్రకారం వాటాలు లేదా డిబెంచర్లను కేటాయింపు చేసినచో ఈ వ్యవహారమును బదిలీగా పరిగణించబడరు. చూడండి, పన్ను నిర్ధారణ సంవత్సరం నుండి కంపెనీ ఉద్యోగస్తులకు లేదా డైరెక్టర్లకు స్టాక్ ఆప్షన్ పథకం ఏదైతే ఉందో ఆ పథకం ప్రకారం అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు స్టాక్ ఆప్షన్ పథకం కింద స్టాక్ ఆప్షన్ పథకం పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ ఆప్షన్ పథకం ప్రకారం వాటాలు లేదా డిబెంచర్లను కేటాయింపు చేసినచో ఆ వ్యవహారంను బదిలీగా పరిగణించబడరు అనమాట. ఇది నోట్ అనమాట, పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ గమనిక. నెక్స్ట్ చూడండి, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలలో 100% వాటాలు కలిగి ఉన్నప్పుడు హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి లేదా సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీకి పెట్టుబడి ఆస్తుల్ని బదిలీ చేసినప్పుడు ఆస్తులు స్వీకరించిన కంపెనీ భారతీయ కంపెనీ అయినా, విదేశీ కంపెనీ అయితే ఇది వర్తించదమ్మా. ఓన్లీ భారతీయ కంపెనీ అయినచో హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ అంటే మనకు తెలుసు. హోల్డింగ్ కంపెనీ అంటే ఎక్కువ వాటాలు కలిగి ఉన్న కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అంటే దానికి అనుబంధ కంపెనీ తక్కువ వాటాలు కలిగి ఉన్న కంపెనీ అని. ఈ కంపెనీలలో 100% వాటాలు కలిగి ఉన్నప్పుడు హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి లేదా
సబ్సిడరీ కంపెనీ, హోల్డింగ్ కంపెనీకి పెట్టుబడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్ని బదిలీ చేసినప్పుడు. ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఆస్తుల ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని ఏమంటామంటే బదిలీగా భావించని వ్యవహారాలు అంటాం. ఆ వ్యవహారాలన్నీ కూడా బదిలీగా భావించబడవన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సంయోగ పథకం ప్రకారం కంపెనీ ఆ పెట్టుబడి ఆస్తులను బదిలీ చేసినప్పుడు. సంయోగ పథకము అంటే ఏంటి? సంయోగము, సంలీనము, పునర్నిర్మాణం అని మనకి కార్పొరేట్ అకౌంటింగ్లో టాపిక్స్ ఉంది. సంయోగం అంటే ఏంటంటే ఒక కంపెనీలో వేరే కంపెనీని కలుపుకోవడం సంయోగం అని అంటాం. ఈ సంయోగం పథకం ప్రకారం కంపెనీలు ఆ పెట్టుబడి ఆస్తులను బదిలీ చేసినప్పుడు అన్నమాట. వీటిని కూడా బదిలీగా భావించబడవు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కళాత్మక, వైజ్ఞానిక సంబంధమైన పురాతత్వ సంబంధము గల వస్తువులను ప్రభుత్వము లేదా విశ్వవిద్యాలయము లేదా ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థల పురావస్తు ప్రదర్శనశాలను చేసిన బదిలీలు. పురావస్తు ప్రదర్శనశాలలు అంటే గతంలో హిస్టారికల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో పురావస్తు అంటారు కదా, వాటికి సంబంధించి ఏమైనా విశ్వవిద్యాలయాలు లేదా ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థల పురావస్తు ప్రదర్శనకాలను చేసిన బదిలీలు. అంటే ఆ ఎగ్జిబిషన్ నిమిత్తం ఒకరిని ఎగ్జిబిషన్ అని కూడా అనకూడదు, పాత పురావస్తు శాఖ అంటాం కదా, అంటే హిస్టారికల్గా మనకి గుర్తుండిపోయే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రదర్శనశాల నుంచి చేసిన బదిలీలు కూడా ఈ బదిలీగా భావింపబడిన వ్యవహారాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్చి 1, 1970 తేదీకి ముందున భారతదేశంలో వ్యవసాయ భూముల బదిలీ. 1970కి ముందు భారతదేశంలో వ్యవసాయ భూములు బదిలీ అయితే వాటిని కూడా బదిలీగా భావించబడవన్నమాట. తర్వాత అవి బదిలీగా భావించబడి రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి బదిలీగా భావించబడిన వ్యవహారాలు అయినాయి. కానీ అంతకుముందు మాత్రం 1970 మార్చి 1కి ముందున మాత్రం భారతదేశంలో వ్యవసాయ భూముల బదిలీలు ఏవి కూడా బదిలీగా భావించబడని ఆస్తుల్లోనే చేర్చారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక కంపెనీ యొక్క డిపాజిట్లు లేదా డిబెంచర్లను అదే కంపెనీ యొక్క డిబెంచర్లు లేదా వాటాల్లోనికి మార్పిడి చేసినప్పుడు. ఒక కంపెనీ యొక్క డిపాజిట్లు ఏదైతే ఉన్నాయో లేదా డిబెంచర్లు కంపెనీ డిపాజిట్లన్నా డిబెంచర్లన్నా చూడండి, ఒక సంస్థలో మనం పెట్టుబడులు పెట్టే విధానం బట్టి అవి డిపాజిట్లా లేదా డిబెంచర్లా అనేది డిసైడ్ అవుద్ది అనమాట. అదే కంపెనీ యొక్క డిబెంచర్లు లేదా వాటాల్లోకి మార్పిడి చేసినప్పుడు. అదే కంపెనీలో మనం డిబెంచర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు అది వాటాల్లో కన్వర్షన్ అయిందనుకోండి. వాటాలకి డిబెంచర్లకి వేరియేషన్ ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్లో చెప్పుకుంటాం. వాటాలు 2 రకాలని, ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలని. ఈక్విటీ వాటాదారులు అంటే పర్మనెంట్ షేర్ హోల్డర్స్ అని. ఈ వాటాలు ఈక్విటీ వాటాదారులకి ఒకవేళ పెట్టిన పెట్టుబడులు సరిపోకపోతే అప్పుడు ఆధిక్యపు వాటాలని అనౌన్స్ చేస్తుందని, వాటి మీద కొందరు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆధిక్యపు వాటాలు కూడా పూర్తయిన తర్వాత అప్పు రూపంలో అడగకుండా ఏం చేస్తుందంటే సంస్థ డిబెంచర్లను జారీ చేస్తుంది. డిబెంచర్ల రూపంలో జారీ చేస్తుంది. డిబెంచర్లు అనేవి వడ్డీతో అంటే డివిడెండ్తో సహా చెల్లించేయడం జరుగుద్ది. టైం పీరియడ్ పూర్తయ్యేసరికి ముందుగా డిబెంచర్లను విమోచన చేసిన తర్వాత ఆధిక్యపు వాటాదారులకి ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద డివిడెండ్ ప్రకటించిన తర్వాత మిగిలిన దాన్ని ఈక్విటీ వాటాదారులు తీసుకుంటారు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈక్విటీ వాటాదారులు అనేవాళ్ళు పర్మనెంట్ షేర్ హోల్డర్స్ కాబట్టి. ఈ విధంగా డిబెంచర్లు వాటాలోకి మారినప్పుడు వాటిని కూడా బదిలీగా భావించబడవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్లో సభ్యత్వము. ఒక వ్యక్తి 31/12/97కు ముందుగా ఒక కంపెనీకి బదిలీ చేసి ఆ కంపెనీ యొక్క వాటాలను ప్రతిఫలంగా పొందినప్పుడు. ఒక కంపెనీ యొక్క వాటాలను ప్రతిఫలంగా పొందినప్పుడు కూడా వాటిని బదిలీగా భావించబడిన వ్యవహారాలే అంటారు. ఈ వాటాలు అసెస్సీకి కనీసం తమ వద్ద 3 సంవత్సరాల వరకు ఇతరులకు బదిలీ చేయకుండా ఉంచాలన్నమాట. 3 సంవత్సరాల వరకు వాటాదారులు ఇతరులకు బదిలీ చేయకుండా ఉంచినప్పుడు వాటిని బదిలీగా భావించని ఆస్తులు అని అంటామన్నమాట. నెక్స్ట్ మూతపడిన పారిశ్రామిక కంపెనీల ప్రత్యేక చట్టం ప్రకారం కార్మికుల సహకార సంఘములకు భూమిని బదిలీ చేసినప్పుడు.
చూడండి, పారిశ్రామిక కంపెనీలు మూతపడిపోయినాయనుకోండి. ఆ మూతపడిన పారిశ్రామిక కంపెనీలు ప్రత్యేక చట్టం ప్రకారం అంటే పారిశ్రామిక సంస్థలొచ్చేసి ఆ కార్మికులకి ఏమైనా ఆహ్, పేమెంట్ చేయాల్సినవి ఉన్నాయనుకోండి, చేయలేకపోయారనుకోండి ఆటోమేటిక్‌గా ఈ ఏవైతే ఉన్నాయి మూతపడిన పారిశ్రామిక కంపెనీల యొక్క సహకార సంఘంలకు ఆ భూమిని షేర్ చేసుకోమని పంపిణీ చేసేసినప్పుడు వాటిల్ని బదిలీ భావించబడకూడదు. ఎందుకంటే ఊరికే ట్రాన్స్‌ఫర్ చేయట్లేదు గదా! అది. వాళ్ళకి చెల్లించాల్సిన దానికి గాను వాళ్ళకున్న ఏదైనా చట్ట ప్రకారం గాని చెల్లించాల్సొచ్చినప్పుడు, ఆ చట్ట ప్రకారం కార్మికులకు, సహకార సంఘంలకు భూమిని బదిలీ చేసినప్పుడనమాట. నెక్స్ట్ పాయింటొచ్చేసి సంయోగమును రద్దు చేసిన ప్రక్రియలో పెట్టుబడుల ఆస్తులను బదిలీగా స్వీకరించిన భారతీయ కంపెనీ. సంయోగము అంటే ఏంటి? సంయోగము ఆల్రెడీ చెప్పాను నేను. సంయోగం అంటే సంలీనం అంటే ఒక కంపెనీలో వేరే కంపెనీ కలిసిపోవడం. సంయోగం అంటే 2 కలిసి ఒకటిగా ఏర్పడడం. సంయోగమును రద్దు చేసిన ప్రక్రియలో పెట్టుబడుల ఆస్తులను బదిలీగా స్వీకరించిన భారతీయ కంపెనీ. ఒక కంపెనీలో ఇంకో కంపెనీ కలిసినప్పుడు రద్దు చేసిన ప్రక్రియలో పెట్టుబడుల ఆస్తులను బదిలీగా స్వీకరించిన భారతీయ కంపెనీ. అంతే కదా! ఇప్పుడు ఒక కంపెనీలో వేరే కంపెనీ కలిసిపోయినప్పుడు రద్దు చేసిన ప్రక్రియ ఒక కంపెనీని రద్దు చేసేస్తది. వేరే కంపెనీలో కలిసిపోతదనమాట. ఈ పెట్టుబడుల ఆస్తులు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీ అన్నీ ఈ కంపెనీలోకి మెర్జ్ చేస్తా ఉంటారు కదా! వాటిని కూడా బదిలీగా భావించబడిన వ్యవహారాలు అని అంటాం. ఈ విధంగా మనకి పెట్టుబడి ఆస్తులంటే ఏంటి? ఈ పెట్టుబడి ఆస్తుల బదిలీ ఏ విధంగా ఉంటది? అనే టాపిక్ గురించి అంటే బదిలీగా భావించబడే ఆస్తులేంటి? బదిలీగా భావించబడని ఆస్తులేంటి? మనకు ఒక ఐడియా వచ్చింది ఈ క్లాస్‌తో.